వేములవాడ మున్సిపల్ విలీన గ్రామం అయ్యర్పల్లి గ్రామానికి వెళ్లే రహదారి అధ్వాన స్థితిలో ఉందని జిల్లా సిపిఎం పార్టీ కమిటీ సభ్యులు గురజాల శ్రీధర్ పేర్కొన్నారు. ఈ రోడ్డుతో రైతాంగం, సామాన్య ప్రజలు, ద్విచక్ర వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని వెంటనే స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ పాద శ్రీనివాస్ స్పందించి వేములవాడ నుంచి అయ్యర్పల్లి వరకు డబుల్ రోడ్ నిర్మాణం చేపట్టి సెంట్రింగ్ లైట్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అయ్యర్పల్లి గ్రామస్తులు లింగంపల్లి భీమరావు, పకిడే రాజు, సీను, వంగల మల్లేశం, ఉల్లెందుల రాజేందర్, లింగంపల్లి శివ, రాజు పాల్గొన్నారు. అభివృద్ధి పట్టణాలకే పరిమితమా అభివృద్ధి పట్టణాలకే పరిమితమా ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్లో విలీనమైనటువంటి అయ్యర్పల్లి గ్రామ ఇటు నుంచి వేములవాడకు అతి సమీపంలో 2 కిలోమీటర్లు. గత 3 సంవత్సరాల కింద గత ప్రభుత్వంలో అయ్యర్పల్లిని మున్సిపల్లో విలీనం చేసిన సందర్భంలో మరి ఈ రోడ్ ఏదైతే ఉందో పూర్తి అధ్వాన స్థితిలో తయారైంది అనడానికి చక్కటి నిదర్శనం. మరి ఈరోజు మేము జిల్లా సిపిఎం పార్టీ పక్షాన ఇక్కడ ఉన్న గ్రామాల ప్రజల పక్షాన మరి అభివృద్ధి అనేది కేవలం వేములవాడకే పరిమితం అవుతుందా అని చెప్పి సందర్భంగా ప్రభుత్వాన్ని విమర్శించడం జరుగుతుంది. మరి ఇక్కడ ఉన్న రైతాంగం ప్రతిరోజు వేములవాడ పట్టణ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏదైతే ఉందో అందరికీ కూరగాయలు తీసుకొచ్చుడు కానీ దేనికైనా కానీ ఎన్నో సేవలు అందిస్తున్నటువంటి గ్రామాల రైతుల పరిస్థితి, ఇక్కడ రోడ్డు పరిస్థితి చూసుకుంటే ఎంత అధ్వాన స్థితిలో తయారైంది అనేది మీరు ఒకసారి ఆలోచించాలి. మరి వేములవాడ పట్టణంలో గల్లీకి సిమెంట్ రోడ్లు 2 సార్లు 3 సార్లు వేసుకుంటున్న ఈ అధికారులు, పాలకులు మరి ఈ రోడ్డు మీకు కళ్ళకు కనబడతలేదని చెప్పి సందర్భంగా జిల్లా సిపిఎం పార్టీ పక్షాన ఇక్కడ ఉన్న రైతాంగ పక్షాన ఈ ప్రభుత్వాన్ని పూర్తిగా తప్పు పట్టడం జరుగుతుంది. ఇప్పటికైనా ఈ గ్రామం మీద, ఈ విలీనమైన గ్రామం ఏదైతే ఉందో అయ్యర్పల్లికి ఈ సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని చెప్పి గతంలో కూడా మేము ప్రభుత్వం దృష్టికి తేవడం జరిగింది. మరి గౌరవనీయులు ఆది శ్రీనివాస్ గారు నిమ్మకు నీరెత్తనట్టు వివరిస్తున్నారు. మరి ఇక్కడ ఉన్న రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మేల్కొని ఈ వేములవాడ నుంచి ఇటు అయ్యర్పల్లి, రామన్నపేట, రత్నంపేట పోయే రోడ్ ఏదైతే ఉందో డబుల్ రోడ్డుగా మార్చాలి.